మన కుప్పం ముద్దుబిడ్డ వారి టీచర్లందరికీ మార్గదర్శకులు మేడం గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కరతాళతో మనందరికీ చాలా సంతోషం. మనం కూడా మేడం గారికి హృదయంతో స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పిఎస్ ప్రతాప్ గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తూ, అలాగే గౌరవనీయులు ప్రభుత్వ వైపు అంచల శ్రీకాంత్ గారికి స్వాగతం తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌరవనీయులు బాగా అందరికీ పేరు మీరు మొత్తం నుంచి చాలా బిజీగా ఉన్నారు అర్థమైంది. కానీ మా రిక్వెస్ట్ ఏమంటే మేడం గారు, మా వల్ల కష్టసుఖాల్లో మీరు భాగస్వాములు అవ్వాలని మా కోరిక మేడం. ఎందుకంటే ఈ సుమారు రూపాయలు మేడం మొత్తం కలిపితే సుమారు ఈరోజు మాకు 1 కోటి రూపాయలు మీరు ఖర్చు పెట్టి మా కోచింగ్ ఇవ్వడం అన్నది మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఉండడం కూడా ఈ కార్యక్రమంలో స్పీచ్ కాకుండా దయచేసి మా వాళ్ళు మీకు థ్యాంక్స్ ఇస్తారు. మీరు వాళ్ళ కష్టాన్ని పంచుకోవాలని మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మేడం. ఇది మీ నుంచి మా ట్రస్ట్కి వచ్చింది. లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించేటప్పుడు ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఒక ఐడియా ఇచ్చారు. మీ కోచింగ్ మీరు ప్రారంభిస్తే ఇక్కడికి ప్రజలకి ఇట్ విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని. ఇదే కాకుండా మేము కుప్పం గతంలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున నిరుద్యోగులు పోటీ పరీక్షలు కోచింగ్ కూడా ట్రస్ట్ ఇచ్చింది. అదే కాకుండా 2009లో మన ట్రస్ట్ తరఫున డిఎస్సి కోచింగ్ తీసుకున్న వారిలో 32 మంది టీచర్లు ఉద్యోగాలు లభించాయి. అండ్ ఐఎమ్ షూర్ యంగ్స్టర్స్, ఎస్పెషలీ ఉమెన్, ఐఎమ్ షూర్ యూ కెన్ డూ ఇట్. మీరు చేస్తారు, మీరందరూ ఉద్యోగాలు సంపాదించుకుంటారు. అదే నేను మిమ్మల్ని చూస్తే ఐఎమ్ ప్రేయింగ్ టు గాడ్ దట్ ఆల్ ఆఫ్ యూ షుడ్ స్టాండ్ ఆన్ యువర్ లెగ్స్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అట్లానే 2010లో ఆర్మీ సెలక్షన్కి కోచింగ్ ఇచ్చి దాంట్లో 36 మంది సైనికులు సెలెక్ట్ అయ్యి వాళ్ళు దేశానికే సేవ చేస్తున్నారు. అదే కాకుండా 2012లో ట్రస్ట్ తరఫున డిఎస్సి కోచింగ్ తీసుకుని 16 మంది, 2014లో 27 మంది టీచర్ ఉద్యోగాలు పొందారు. 2018లో శిక్షణ తీసుకుని 12 మంది యువకులు కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంలో 10 ఏళ్లుగా ఎంసెట్లో షార్ట్ కోచింగ్ కోర్సు ట్రస్ట్ ప్రారంభించింది. మీరందరూ ఎంసెట్ ఈ కోచింగ్ షార్ట్ టర్మ్ కోచింగ్లో మీరందరూ ముందుకొచ్చి పాల్గొని మీరందరూ ఈ ఎంసెట్లో ద బెస్ట్ ర్యాంక్స్ వచ్చి మీ జీవితాల్లో మీరందరూ స్థిరపడాలని నేను కోరుకుంటున్నాను. అదే కాకుండా మీరంతా మనందరం ఒకే కుటుంబం. ఈ ట్రస్ట్ ఎప్పుడు సేవా భావనతో ప్రజలకి అంకితంగా ఉంటుంది. ఈ సభ ముగించే ముందు మీ అందరికీ పేరు పేరున ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మీరందరూ చాలా సీరియస్గా ఈ కోచింగ్ తీసుకుని అండ్ యూ హ్యావ్ టు వర్క్ డే అండ్ నైట్. మీరందరూ కష్టపడి మీరందరూ పాస్ అవ్వాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Taking time off for coming here despite a busy schedule. ఈ షెడ్యూల్ కూడా గత లాస్ట్ మంత్ రావాల్సింది మేడం, కాకపోతే ఈ ఫ్లడ్స్ వల్ల వర్షాల వల్ల ఇంకా వేరే కారణాల వల్ల మేడం రాలేకపోయారు. అవకాశం దొరకగానే యూ కెన్ టాక్. నమాజ్ ఇస్ గోయింగ్. నమాజ్ అవుతుంది. ఆసాన్
థ్యాంక్ యూ. కుమార్ ఈ అజాన్ వల్ల ఆపాల్సి వచ్చింది, అది కూడా మేడం రిమైండ్ చేశారు నాకు, అజాన్ వస్తూ ఉంది మీరు ఆపండి అని. నేను ఒకటి మర్చిపోయాను, ఎస్పెషలీ ఈ కోచింగ్ ఫ్యాకల్టీని మీ అందరికీ నా ధన్యవాదాలు. ఎల్పి యు ఆల్ ఆర్ డూయింగ్ అ గ్రేట్ సర్వీస్ టు ద సొసైటీ. ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్దాం. సో థ్యాంక్ యూ మ్యామ్. చెప్పినట్టుగానే ఈ ప్రోగ్రామ్ 2 సార్లు మంది పోస్ట్పోన్ అయింది. ఆ తర్వాత ఇవాళ ఎంత బిజీగా ఉన్నా కూడా మేడం నిన్న సాయంత్రం వచ్చి ఇక్కడ వెయిట్ చేసి ఉండి ఇవాళ మిమ్మల్ని అడ్రస్ చేయడమే కాకుండా మీతో ఇప్పుడు మేడం ఇంటరాక్ట్ కూడా అవుతారు. మీకేమన్నా సందేహాలు ఉంటే, ఏమన్నా మీరు మేడం దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటే యు ఆర్ ఫ్రీ టు స్టాండ్ అప్, టెల్ యువర్ నేమ్ అండ్ direct any question to madam. She will be too happy to interact with you. It will be basically interaction session, right? Madam, చూస్తే వీళ్ళందరిలో గర్ల్స్ ఎక్కువ ఉన్నారు, బాయ్స్ తక్కువ ఉన్నారు. అందరు గర్ల్స్ ఉన్నారు. మీ అందరు కూడా వస్తుందమ్మా మోస్ట్ ఆఫ్ యూ. దట్స్ వాట్, అదే నేను చెప్పింది, అదే నేను చెప్పానండి. సో నా క్వశ్చన్స్ మేడం మీరు కూర్చొని కూర్చుంటే 5 minutes. చంద్రబాబు నాయుడు గారు సతీమణి, అదేవిధంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టీ గారు భువనేశ్వర్ మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేడం, మేము నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేడం. ఈరోజు స్టేట్లోనే ఎక్కడా లేని విధంగా ఈ కుప్పం మండలంలో ఫ్రీ కోచింగ్ స్టార్ట్ చేసి మీరంతా నిరుపేదలకు నిజంగా చాలా ఫేవర్ చేశారు మేడం. ఇంతకుముందు వెంకటేశ్వర చెప్పినట్టుగా కుప్పం ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంది, ఫైనాన్షియల్గా కూడా చాలా మంది వెనుకబడి ఉన్నారు మేడం. సో సుదూర ప్రాంతాలకు వెళ్ళి కోచింగ్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఇటువంటి సమయంలో మీరు ఈ యొక్క ఉచిత శిక్షణను ప్రారంభించి మాకందరికీ ఒక పెద్ద వరంలాగా చేశారు మేడం. సో ఫ్యాకల్టీ విషయానికి వస్తే సార్ వాళ్ళు టీచింగ్ కానీ డౌట్స్ వస్తే అడగడం కానీ ఎన్నిసార్లు అడిగినా కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదేవిధంగా డైలీ టెస్టులు కానీ వీక్లీ గ్రాండ్ టెస్టులు కానీ చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. అంటే మేము స్టార్టింగ్ వచ్చినప్పటికీ ఇప్పటికీ సార్ వాళ్ళ కోచింగ్ వల్ల చాలా ఇంప్రూవ్ అయ్యామని చెప్పగలుగుతున్నాం మేడం.
మేడం ఇంకొక విషయం మేడం, ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. నాట్ ఓన్లీ డిఎస్సి కోచింగ్ మేడం, దేర్ ఈజ్ ఎనీ అదర్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్. ఎందుకంటే చాలా మంది నిరుపేదలు కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా ముందు ఇటువంటి ఉచిత శిక్షణలు అందిస్తున్నారని ఈ సభాముఖంగా మేము అభ్యర్థిస్తున్నాం మేడం. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. ఈ సదావకాశాన్ని కల్పించిన ఎన్టీఆర్ ట్రస్ట్కు భువనేశ్వరి మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. టిఎస్ ముద్రత్నం గారికి, ఎంఎల్సి శ్రీకాంత్ గారికి, ఇంకా మనకి ఇక్కడ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో డే అండ్ నైట్ స్కూళ్ళలో కష్టపడి మా క్లాసులు చెప్పి వీక్లీ టెస్ట్, డైలీ టెస్ట్, అదేవిధంగా ఇక్కడ ఈ విధంగా మాకు ఉచిత కోచింగ్ అందించిన మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి కూడా నేను నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఒక చిన్న విన్నపం వినిపించాలనుకుంటున్నాను మీ యొక్క పర్మిషన్తో. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామ ముద్దుతనయ, మీకు ఇవే మా శతకోటి వందనాలు. మీరు మా పాట కోసం మా కోసం ఆలోచించి ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత కోచింగ్ ఇప్పించి మా బ్రతుకుల్లో వెలుగు నింపాలని ఈ సదుపాయం కల్పించినందుకు మేము మీకు ఏమించి మీ రుణం తీర్చుకోగలం. ఈ ఉచిత కోచింగ్ ద్వారా మాలో ఉద్యోగం పొందితే మా జీవితాల్లోనే కాదు మా కుటుంబంలో కూడా దీపం పెట్టి వెలుగులను ప్రసరింపజేసిన ఘనత మీకే దక్కుతుంది. అటు పుట్టినింటికి అటు పెట్టినింటికి ఘనత తెచ్చిన వీర మహిళగా మీరే మాకు స్ఫూర్తి ప్రదాతవు, మీరే మాకు ఆదర్శం. అందుకే మీకు మరోసారి మాకు శతకోటి వందనాలతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇబ్బందులు పడుతున్నాను. అయితే రీసెంట్ గా నేను డిప్లొమా వెటర్నరీ సైన్స్ కంప్లీట్ చేసుకొని చాలా చదువుతుంది. బయట ఎక్కడ ఆవునగడ్డ, తిరుపతి అట్లా అంటే కొంచెం స్ట్రగుల్ అవుతాను అనుకుంటా, స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. నేను జాబ్ చేస్తున్నాను కదా, బయట వెళ్ళి కోచింగ్ తీసుకొని నేను జాబ్ కొట్టగలను, ఈ అవకాశం పోతే మళ్ళీ నాకు రాదు కదా ఇట్లాంటి మెగా డిఎస్సి. సో నేను ఎలాగైనా నేను ఇక్కడే ఉండి జాబ్ చేసుకుంటూ ఆఫ్టర్ డిఎస్సి నేను జాబ్ కొట్టే ఇంటికి వస్తానని చెప్పేసి ఇంట్లో కూడా. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. గ్రూప్స్ కానీ ఇంకా మహిళలకి టైలరింగ్, కుట్టు మిషన్లు శిక్షణ మేడం, ఇలాంటివి ఏర్పాటు చేయాలని అందరి తరఫున ఒక విన్నపం మేడం. అంటే మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము మేడం. మేము ఎన్టీఆర్ టెస్టింగ్ మేనేజ్మెంట్ ద్వారా చాలా మందికి చాలా కోర్సు ఉచితంగా నేర్పిస్తున్నారు మేడం. ఇప్పుడు ఇందాక చూసాం మేడం, అందరికీ కుట్టు మిషన్లు కానీ తూగుడు బండి ఇవ్వడం కానీ ఇలాంటివి ఎవరు చేయడం లేదు మేడం. మీరు ఇంకా ముందు రాబోయే కాలంలో కూడా ఇలాంటి మంచి పనులు చేయాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాం మేడం. ఇంకోటి మేడం, ఫైనల్ గా మీతో ఒక్కటి దిగాను మేడం, ఇది నా కోరిక మేడం. Today our Bhuvaneshwari ma'am as our goddess Saraswati, so she is the one who identified our problem and she took action on us and she started the program. It has been going good and we are getting a lot of benefits through this coaching and we are thanking to all the faculty for their encouraging and their support. And everyone are saying once we get the job what we can give back to trust, but I am saying that if I get the job I will pay back to our trust and I will support the trust and even our further generation should we get the benefits we are getting from the trust, so that if we get it means we have to pay it back. Not only we, even upcoming generation should be developed. Then only our country can develop. Thank you so much for the wonderful opportunity. ఎస్డిటి కోచింగ్ తీసుకుంటున్నాను. స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. మేడం, ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఈ కుప్పంలో మీరు ఉచిత డిఎస్సి శిక్షణ ప్రారంభించినందుకు మా తరపున మీకు ధన్యవాదాలు మేడం. ఎక్కడో ఉన్నా కూడా మీరు కుప్పంని మర్చిపోకుండా సార్ కుప్పంకి వచ్చినప్పుడు డిఎస్సి ప్రకటన చేసి మాకు కాస్త ఊరట కల్పించారు. ఈ కుప్పం ప్రాంతం నుంచి ఎక్కువ మంది
డిఎస్సి పోస్టులు కొట్టాలని, టీచర్ ఉద్యోగాలు సాధించాలని సదుద్దేశంతో ఈ ట్రస్ట్ తరఫున డిఎస్సి కోచింగ్ ఇక్కడి నుంచి ఇప్పిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఉచిత డిఎస్సి కోచింగ్ వచ్చినటువంటి మన నారావారి బోనమ్మ గారికి నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మన సిఇఓ గారు, మన పెన్షన్ శ్రీకాంత్ సార్ గారు, మన పిఎస్ఎన్ సార్ గారు, మన డాక్టర్ సురేష్ సార్ గారు, మన కడవ ఆఫీసర్ వికాస్ మర్మత్ సార్ గారు, అదేవిధంగా మా ఎన్టీఎస్ఆర్ బృందా అందరికీ, గోపి సార్ గారికి, అదేవిధంగా పైన ఉన్నటువంటి మన రాజీవ్ సార్ గారికి, మన డాక్టర్ వెంకటేష్ సార్ గారికి, మన నరేష్ సార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ, దాంతో పాటుగా భవిష్యత్తులో కాబోయే నా తోటి ఉపాధ్యాయ విద్యార్థులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ ముఖ్యంగా నేను మీకు విషయం చెప్పదలుచుకున్నా. ఏంటంటే నేను ఈరోజు ఈ స్థాయిలో అంటే ఈ విధంగా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే నిజంగానే దాని వెనకాల ఒక కథ ఉంది. చాలా మందికి తెలియదు అన్నమాట. నా చిన్న వయసులో నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నిజంగానే నేను పుట్టుకతో నత్తి నోరు తిరగదు. నాకు చాలా మంది స్కూల్లో నన్ను గెలి చేసేవాళ్ళు. నేను 3వ తరగతిలో ఉండేటప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి మా ఊరికి కూడా వచ్చారు. నాకు బాగా చాలా గుర్తుంది. అప్పుడు కూడా నన్ను సార్ మాట్లాడితే నేను వెనక్కి దాక్కునేవాడిని. అప్పుడు నా గురువు గారు ఇప్పటికే నాకు గుర్తున్నారు, మా ఊర్లో 10 సంవత్సరాలు ఉన్నారు, రాజేంద్ర సార్ గారని. మాకు అన్ని రకాలుగా తల్లి తండ్రి గురువు అన్ని ఆయనే. అలాంటి తరుణంలో నేను స్కూల్ నిలిచిపోయేటప్పుడు మాది గుడిపల్లి మండలం చిన్నగొల్లపల్లి పంచాయతీ గుడివంక, మన కుప్పం నియోజకవర్గంలోనే అత్యంత పవిత్రమైన దేవస్థానంలో గుడివంక కూడా ఒకటి. చాలా మందికి తెలుసు అన్నమాట. అప్పుడు టీటీడీ గెస్ట్ హౌస్ ఇనాగరేషన్ సార్ గారు వచ్చినప్పుడు హెలికాప్టర్ అంటే చాలా ఆశ అన్నమాట. అప్పుడు మా అమ్మ మా నాన్న కూడా సార్ అంటే నందమూరి ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. అప్పుడు నేను గొర్రెలు మేపుకుంటూ ఉండేటప్పుడు హెలికాప్టర్ చూసి వెళ్ళేటప్పుడు మామూలుగా అప్పట్లో ఇది కట్టేవాళ్ళనమాట, కొయ్యలు కట్టేసి మొత్తం రౌండ్ అంతా మొత్తం పోలీసు ఉండేవాళ్ళు. నేను ముందుగా నిలబడి ఉండేటప్పుడు తోసేస్తున్నారు సార్ వచ్చారు సైన్లో. అలాంటప్పుడు నిజంగానే సారు ముందుకు వచ్చి నన్ను పైకి లేపి నా పేరెంట్కి ఏం చేస్తానంటే నేను చెప్పలేను. నాకు నిజంగా నోరు తిరగదు. అప్పట్లో సార్ ఆ రోజు ఒక మాట చెప్పారు, ఎంతైనా ఖర్చవని నేను చదివిస్తానని చెప్పారు. మా అమ్మ నాన్న కూడా అక్కడే ఉన్నారు. ఆ రోజు మా నాన్నగారు కూడా అడిగారు, సార్ ఆ విధంగా ఏం లేదు, మేమే చెప్తున్నామంటే అతడు స్కూల్కి వెళ్ళడం లేదు అని చెప్పేసి. నిజంగానే అప్పుడు సార్ నన్ను ప్రోత్సహించి ఒక మాట చెప్పారు, ఖచ్చితంగా నువ్వు చదువుతావు, ఏదో రోజు నువ్వు మంచి స్థాయికి వెళ్తావని నిజంగా సార్ చెప్పారు. నన్ను ప్రోత్సహించారు, మోటివేట్ చేశారు. అప్పుడు నేను అన్ని అవమానాలు భరించినా కానీ 4, 5 మళ్ళీ 6, 7, 8వ తరగతి వరకు చాలా అవమానాలు భరించిన. నా స్కూల్ టీచర్ నా అటెండెన్స్ చెప్తే కూడా నాకు నోరు తెలియని పరిస్థితి. నిలబడేవాడిని. నిజంగా చెప్తున్నా, 8వ క్లాస్లో ఏం జరిగిందో తెలియదు కానీ నాకు బ్రహ్మాండంగా నేను ఎలాంటి హాస్పిటల్కి వెళ్ళకుండా నిజంగా నాకు దేవుడు నోరిచ్చినాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తి ఒక 5 నిజంగానే తీసుకున్న నిజంగా ఈజ్ ద మోటివేటర్. నేను అప్పుడు అనుకున్నా 9th క్లాస్లో కానీ 10th క్లాస్లో కానీ స్కూల్ టాపర్గా చదివాను. 10th క్లాస్లో ఎప్పటికైనా చూపిస్తా బయాలజీలో 10% నేను నిజంగానే. ఆ విధంగా నా చదువుకి నన్ను ప్రోత్సహించింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా దాంతో పాటుగా నేను ఇంటర్ చదువుకున్నా, మళ్ళీ డిగ్రీలో ఇక్కడ నేను చదువుకునే రోజుల్లో ఇక్కడ డిగ్రీ మాకు లేవన్నమాట. ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ తిరుపతి యూనివర్సిటీ. ఆ రోజు కూడా నాకు కాలేజీలో సీట్ వస్తే హాస్టల్లో నాకు సీట్ ఇప్పించింది ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మన ఇక్కడ కుప్పం మాది ఎమ్మెల్సీ మన సీనన్న గారు అక్కడ టీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు అక్కడ ఆ రోజుల్లో. 2003లో 2006లో డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా. దాని తర్వాత ఉద్యోగంతో బెంగళూరుకి వెళ్ళిపోయినా. మళ్ళీ అదేవిధంగా 2009లో బిఎడ్ చేసుకున్నా నేను కూడా. సో మీలో నేను కూడా ఒకరిగా ఈ రోజు ఇక్కడ కోఆర్డినేటర్గా నేను ఆ రోజు చదువుకుని ఈ స్థాయిలో ఉండి మీ ముందు ఇక్కడ కోఆర్డినేటర్గా చేసే అవకాశం కూడా నాకు ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారానే వచ్చిందని నిజంగా నేను గర్వంగా చెప్పుకుంటూ ఈ ఎన్టీఆర్ బృందానికి మరొక్కసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు ఇంకో విషయం చెప్పాలి. నేను ఆఫ్టర్ బిఎడ్ చేసిన తర్వాత కూడా బెంగళూరులో 14 yearsగా మేనేజర్గా వర్క్ చేసే కస్టమ్స్లో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ లాజిస్టిక్స్లో. అప్పుడు వర్క్ చేస్తుండేటప్పుడు 2019 మన గవర్నమెంట్ పోయిన తర్వాత 2020లో కరోనా వచ్చింది. అప్పట్లో మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే
ఇంత పెద్ద పార్టీకి నిజంగానే నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంతో అభిమానం, ఆప్యాయత, గౌరవం. మేము ఎప్పటికీ ఆయన గారిని, ఆ కుటుంబం కానీ ఎప్పటికైనా మర్చిపోము. ఆ రోజు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఎవరు నిలబడడానికి సాహసం చేయకపోతే జాబ్ వదులుకుంటూ, మేనేజ్ జాబ్ వదులుకుంటూ వచ్చి లోకల్ బాడీ ఎలక్షన్ లో ఎంపీటీసీగా నిజంగా నేను కంటెస్ట్ చేశాను. ఆ రోజు నిజంగా కంటెస్ట్ చేశాను. 5 సంవత్సరాల నుంచి పొలిటికల్ లో ఉన్న ఐటీపీ మండల అధ్యక్షుడిగా వర్క్ చేశాను. చాలా కార్యక్రమాలు చేశామన్నమాట. కాకపోతే ఈ రోజు ఇలా చేసుకున్న తరుణంలో మళ్ళా ఏదో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ రోజు నాకు కోఆర్డినేటర్ గా, దాంతో పాటుగా ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఒక ఫ్యాకల్టీగా నాకు అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి మన కుప్పం నియోజకవర్గంలో ఉచిత మెగా డిఎస్సి ఫ్రీగా చెప్తున్నారు కాబట్టి ఇలాంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని కేవలం ఇంకా 6 నెలలు మీరు కష్టపడ్డారంటే దాదాపుగా 55 నుంచి 60 సంవత్సరాలు మీరు రిటైర్ కాలం పూర్తి మీరు చాలా హ్యాపీగా ఉంటారు. కాబట్టి దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని మీరందరూ ఉపాధ్యాయులుగా అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఆయన పర్మిషన్ తీసుకోకుండానే మేము ఇది అనౌన్స్ చేసాం ఇక్కడ కోచింగ్. తర్వాత చెప్పానుకోండి, ఆయన దాన్ని యాక్సెప్ట్ చేసి మరో విధంగా అనుకోకుండా అయ్యో పర్వాలేదు సీఈఓ గారు అడ్డు చేసేయండి అని చెప్పి ఆయన పర్మిషన్ ఇచ్చారు. సో నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. Simultaneously, I would also like to acknowledge the role played by District Collector Sumit. ఆయనకు కూడా మేడం ఎప్పుడైతే ఇక్కడ మనం ఈ డిఎస్సి ఫ్రీ కోచింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఇక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ లో 3 నెలల క్రితం అనౌన్స్ చేశారో, అప్పుడు నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళగానే కాల్ చేశాను కలెక్టర్ గారికి. ఇన్ని ఏజెన్సీస్ కోఆర్డినేషన్ తో ఇది ఒక మనం నడుపుతున్నాం. మీరు మాక్సిమం నంబర్ ఆఫ్ వేకెన్సీస్, మాక్సిమం నంబర్ ఆఫ్ పోస్ట్ మీరు కొట్టారా లేదా? సో ఐఎమ్ షూర్ యూ విల్ నాట్ లెట్ us down, అండ్ ఎస్పెషలీ మన మేడం మీరు చేస్తే, మీరు క్లియర్ చేస్తే మీ పేరెంట్స్ తర్వాత ఆల్మోస్ట్ మీ పేరెంట్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతారో మేడం అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ యొక్క సక్సెస్. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మేడం ఆన్ యువర్ బిహాఫ్. యూ వుడ్ ఆల్సో రిక్వెస్ట్ యూ టు డిస్ట్రిబ్యూట్ ది. చాలా అద్భుతమైన వ్యక్తి ఆయన గోపి గారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం మేడం గారి పర్మిషన్ తోటి అవనిగడ్డలో ఏదైతే టాప్ కోచింగ్ సెంటర్ ఉందో వాళ్ళ మెటీరియల్ 20 సంవత్సరాలు వాళ్ళు రీసెర్చ్ చేసి డెవలప్ చేసిన మెటీరియల్ని డిజిటల్ కాపీ తీసుకొని మనకి ట్రస్ట్ తరఫున ఈరోజు ప్రింట్ చేయించి మీకు ఇస్తున్నారు. కాబట్టి మీరు అవనిగడ్డలో ఏ కోచింగ్ అయితే పొందుతున్నా అదే కోచింగ్ ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున పొందుతున్నారు. 1. నెంబర్ 2, మనం బెస్ట్ కోచింగ్ సెంటర్లోనే చదివితేనో లేకపోతే ఇంకోటి చేత టీచర్లు అవుతాము లేకపోతే ఇంకోటి అవుతాము అనుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇక్కడ
చంద్రబాబు నాయుడు గారు అంటే ఈరోజు ప్రపంచం మొత్తం తెలిసిన ఒక దార్శనిక నేత. అవునా కదా? వరల్డ్ టాప్ బెస్ట్ లీడర్స్ అని చెప్పనేసి మొన్న ఎకనామిక్ టైమ్స్ వీటన్నిటిలో కూడా టాప్ 5లో కూడా సార్లు రాశారు. ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు? నారావారిపల్లి అనే ఒక కుగ్రామంలో రోజుకి 4-5 కిలోమీటర్లు నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళి చదువుకున్నటువంటి ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఈరోజు కొన్ని కోట్ల మంది జీవితాలని మార్చే శక్తివంతమైన నాయకుడిగా ఎదిగాడు. ఎక్కడ పుట్టాం? మన రీసోర్సెస్ తోటే అద్భుతాలు సృష్టించగలగటమే మనకున్న శక్తి, మనకున్నటువంటి శక్తి. కాబట్టి మీరు 1% కూడా అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. 100% ఇక్కడున్న మీకు టీచ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ డిఎస్సిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇక్కడ టీచర్లుగా సెలెక్ట్ అయ్యి టీచ్ చేస్తున్న వాళ్ళు కూడా ఎన్నోసార్లు ఇట్లాంటి కోచింగ్ దానికి కూడా ముందుకు వచ్చి నేను మనస్ఫూర్తిగా కూడా ఈ వేదిక మీద నుంచి టీచ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. ఎందుకంటే వాళ్ళు వాలంటీర్గా కూడా వచ్చారు. సార్ మేము చెప్తాము, మేము చేస్తాము అని చెప్పేసి. ఎందుకంటే గవర్నమెంట్ టీచర్స్ అనగానే 9 to 5, 9 to 4 మన పని ఏదో మనం చేసుకున్నా వెళ్ళిపోదాం అని కాకుండా మన సైడ్ నుంచి కాంట్రిబ్యూట్ చేయాలి ఈ రోజు అని చెప్పని సొసైటీకి వచ్చిన వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 100% నాకైతే నమ్మకం ఉంది. మినిమం 70% టర్న్అవుట్ స్ట్రైక్ రేట్ తోటి ఇక్కడ మీరందరూ ఉద్యోగాలు కొట్టాలి ఆ లక్ష్యంగా పెట్టుకొని మనం మరిన్ని కార్యక్రమాలు కూడా ట్రస్ట్ ద్వారా చేసుకునే దానికి మేడం గారికి కూడా ఒక మోటివేషన్ వచ్చే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీదుగా కొంతమందికి మన మెటీరియల్ని డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా బోనమ్మ గారిని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. All of you, wish you all the best for everyone, each one of you. Thanks. All the best, Amma. All the best, Amma. No, please, calm. అమ్మా మీరందరు కాళ్ళ మీద పడతారా? నేను కింద దిగేస్తా. ఆల్ ద బెస్ట్ అమ్మా. మార్నింగ్ అక్కడ మిస్ అయ్యింది. ప్లీజ్ అనౌన్స్ రాజీవ్, ప్లీజ్ అనౌన్స్. You gave a good message, give back to the society. That's very nice. Amma, please. మొత్తం 15 పెట్టుకోవచ్చు, 15 బుక్స్ ఉంటాయి. ఓకే, రేపు 6 ఇస్తారు, తీసుకో. అందరికి ఇస్తారు, మీ ఐడి కార్డు తీసుకోరండి. సుధారాణి రామ్మా, మేడం మీద మంచి చక్కటి కవిత రాసినందుకు నీకు మేడం గారి చేతులు థ్యాంక్స్ అమ్మా. ఆల్ ద బెస్ట్. అయ్యో లేదమ్మా, ప్లీజ్ మీరు అన్నీ చేయదు ప్లీజ్. ఆల్ ద బెస్ట్. డన్. ఆల్ ద బెస్ట్ అమ్మా. All the best. Come. You wrote very well. Come. Okay, ma'am. Amma, please. All the best, Amma. సుధారాణి రామ్మా, ఇటు వచ్చేసేయ్. ఫోటో ఇస్తారా? ఫోటో ఇస్తారు. Thanks. బాయ్స్ Okay, leta aligipotaru. Boys also. All the best, babu. అందరికి బుక్స్ వస్తాయి. అందరూ. All the best. నువ్వు సుధా ప్రతిజ్ఞనా భీష్మ ప్రతిజ్ఞనా? అది సుధా ప్రతిజ్ఞాను ఇంకా పవర్ఫుల్ ఉండాలి. అది క్లియర్ వరకు కొట్టేయాలి. You will get it. అంత గట్టిగా పట్టుదలతో you are doing it, you will get it. తప్పకుండా. ప్లీజ్ అమ్మా. లేదమ్మా.
Yeah, actually మిగతా ఇవ్వచ్చు. Yeah. Office we have transformed, ma'am. It's nearby only. You can have one. Government office. Some technical issues. It's a government office, so I never go into government office. Protocol issues. ఓకే ఇక్కడ రామ్మా. నుంచి 15 సంవత్సరాలు జర్నీ మేడం. చౌదరి సార్ మేడం.